గాయత్రి నగర్ రైల్వే గేట్కి వెళ్ళే దారిలో చెప్పులు కుడుతూ ఈ అన్న కనిపించాడు. నా షూవే ఏదో కొద్దిగా చిన్న వర్క్ కనుకుంటే అది చేయించుకుందామని ఈ పెద్దోడి అల్లుడు కనపడ్డాడు. అల్లుడు ఏం మీ మామ గురించి రెండు విషయాలు చెప్పు. మా మామ చాలా మంచివాడు, బాగా చెప్పులు కుడతాడు. ఎవరన్నా సాయం అడిగితే సాయం చేస్తాడు, లేదనకుండా మంచితనం అయితే మా మామ. మామ పేరు ఎందుకు? పెంచలయ్య. పెంచలయ్య వాళ్ళ నాన్నగారు కానీ లేదా వాళ్ళ తాతగారు కానీ ఇదే వృత్తిలో ఉండేవాళ్ళ? ఇదే వృత్తి, అది వంశపరంగా ఇదైతే వచ్చేసి. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ వృత్తి వల్ల వాళ్ళందరూ కూడా కనుమరుగైపోతా ఉన్నారు. సరే ఏమాత్రం వస్తుంది ఒక రోజుగా? ఒక 3 రోజులు వంట చేసి ఒక తరగతి ఒక కూరికి లేకపోతే ఫస్ట్ ఉంటాం. ఆ షూ కొడుతున్నావు కదా, పుట్టిన దానికి ఎంత తీసుకుంటావు మామూలుగా? నేను తీసుకుని 2 వందలు ఒకరు వచ్చి చాలా వరకు కుట్టించుకోవాలి, ఇప్పుడే తెచ్చేస్తాను ఇంత కష్టపడతా ఉంటారు అండ్ వీళ్ళని కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది కదా. ఎవరమా పెద్ద పెద్ద షాపులకి వెళ్ళి ఎంతెంతో బిల్లు చేసుకొని వస్తూ ఉంటాము. ఇటువంటి అంతరించిపోతున్న వృత్తుల వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. చక్కటి పనిమంతులు వాళ్ళు పని చేయించుకోండి. చెప్పులు కానీ లేదా షూస్ కానీ ఏమైనా బాగు చేయించుకోవాలి అంటే అటుపై వాళ్ళు అడిగింది ఇచ్చేయండి అబ్బా.